చెప్పండి కాశీ గారు. సతీష్ రెడ్డి. సతీష్ నా పేరు. నమస్కారం సార్. ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్లో కానీ లేకపోతే నాకు అంటే విజయం మంచిగా రావాలి. పర్లేదు ఉన్నది. ఓకే. చేస్తున్న బిజినెస్ మంచిగా కలిసి రావాలని అది నాకైతే తెలియదు. అది నేను చెప్తున్నది అసలు విజయానికి అపజయానికి బియాండ్గా బతుకొని. అంతేనా? ఓకే. ఇప్పుడు ఎవరో ఏమంటారు చార్ట్స్ చూసేవాడు, నీ యొక్క జాతకం ప్రకారం నీకు విజయం వస్తుందని చెప్పేవాడు, అది వేరే. నేను అంటున్నది అసలు విజయము అపజయంలో ఎందుకు ఇరుక్కోవాలి మనం? నీకు సాధ్యమైంది నువ్వు చెయ్యి. ఇప్పుడు నేను నా ప్లేస్లో మీరు, మీ ప్లేస్లో నేనున్నా. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరేం చెప్తారో చూద్దాం. నేను బైక్ మీద తిరుపతి పోదాం అనుకుంటున్నా, యాక్సిడెంట్ కాకుండా చూడండి. నాకు ఎగ్జాక్ట్లీ బిజినెస్ కూడా అంతే కదా. నేను చిన్న కథ చెప్తాను మీకు, అంటే మీరు చెప్పిన దానికి జవాబు లేదు, అంటే నేను అసలు సెట్టే కాదు దాన్ని. లేదా రెండింటిని పొందబెట్టిన విజయాన్ని. నాకు విజయం లేదు అపజయం లేదు, ఎవడు సార్ చెప్పేటోడు. అది ఇప్పుడు డబ్బులు వస్తే విజయం సాధించినట్ట. మీరు వచ్చినా రాకపోయినా ఆనందంగా ఉంటే ఎంత గొప్ప విజయం అది. అసలు గోచి ఉన్నా సూపర్ ఉండాలి అసలు. అయితే తండ్రి దగ్గరికి కొడుకు వచ్చినంట, వచ్చి డాడీ నేను బిజినెస్ చేస్తాను అంట. సరే ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1,00,000 రూపాయలు. ఓకే, నెక్స్ట్ నాకేమిటి ఇస్తున్నందుకు? ఇన్వెస్ట్ చేస్తే 3 months తర్వాత ఎవ్రీ మంత్ 2,000 ప్రాఫిట్ వస్తుంది. అందులో నీకు 1,000 నాకు 1,000 అంట. నాకు ఐడియా నచ్చింది, నేను డబ్బులు తెస్తాను, పోయి 1,000 రూపాయలు ఇచ్చానంట. ఈ మంత్ ప్రాఫిట్ ఇచ్చేస్తున్నా, పోయి ఎంజాయ్ చేయపో, నేను ఇన్వెస్ట్ చేయనంట. సో డెఫినేషన్ ఇప్పుడు నేను ఎవరైనా అదే కోరుకుంటారు ప్రపంచంలో. సక్సెస్ ఎవరి దృష్టిలో? మీరు పారామీటర్ పెట్టుకుని దాన్ని సక్సెస్ అంటున్నారు. ఆల్రెడీ సక్సెస్ అయ్యే ఉన్నారేమో. అది కూడా కరెక్ట్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఓకే అనుకున్నట్టు అయింది. నెక్స్ట్ ఇయర్ ఇంకో సక్సెస్ పెట్టుకొని కూర్చుంటారు, మళ్ళీ డిస్టర్బ్ అవుతారు, మళ్ళీ దానికోసం పరిగెడతారు. నేను చేయొద్దు అంటలేదు పని, నేను కూడా రోజంతా పని చేస్తున్నా, ఒక పుస్తకాలు రాస్తున్నా. సక్సెస్ ఫెయిల్ కోసం కాదు, నాకు రాయడం వచ్చు కాబట్టి రాస్తున్నా అంతే. ఎవ్వరు కొనలేదు అనుకో, నేను ఫెయిల్ అయినట్ట. సంబంధమే లేదు దాంతో. ఎవరు కొనకపోతే ఏం చేస్తారని అడిగారు నన్ను. నేను చెప్పిన మొత్తం గొడవలు కతికిస్తా. రెండోది చలికాలం వస్తే పోయి లేచేస్తా, నాకు ఏం ఫరక పడదు. పుస్తకం పేపర్ అంతే. అంటే అంత సీరియస్ ఉంటే ఎట్లా లైఫ్లో మనం ఎట్లా ఎంజాయ్ చేస్తాం చెప్పు. నేను ఒక చిన్న రియల్ స్టోరీ. నేను ఊర్లో ఉన్నప్పుడు నాకు మొట్టమొదటిసారి స్ట్రైక్ అయింది కాశీ గారు. అప్పుడు ఆయన పేరు ఏంటంటే కృష్ణకాంత్, ఉపరాష్ట్రపతి ఉండే. ఆయన చనిపోయిండు. ఆ తర్వాత పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, ఆయన అంతకుముందు రాత్రి. దానికి కారణం ఏంటంటే అప్పటి వరకు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి అయ్యే ఒక ఆనవాయితీ ఉన్నది అట. నాకంత పాలిటిక్స్ తెలియదు, సబ్జెక్ట్ తెలియదు. దాన్ని బ్రేక్ చేసిండ్రు టీడీపీ వాళ్ళు. అబుల్ కలాం తీసుకొచ్చి హఠాత్తుగా కొత్త వ్యక్తిని రాష్ట్రపతి చేసిర్రు. ఇతనికి ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయ్యే అవకాశం పోయింది ఫర్ సమ్ రీజన్. సో ఆయన 4 years హోప్తోనే బతికాడు, నెక్స్ట్ రాష్ట్రపతి నేనే అని. ఎప్పుడైతే రాష్ట్రపతి వేరే వ్యక్తి అయ్యాడు, ఇతను ఉపరాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి అయ్యే అవకాశం లేదు. ఆ రోజు రాత్రి ఫ్రెండ్తో చెప్పాడంట, నా జీవితంలో నేనేం సాధించలేకపోయినా అని బాధలో మరణించినట్టు. ఉపరాష్ట్రపతి అయ్యే ఉన్నాడు, కానీ అతను రాష్ట్రపతి లక్ష్యంగా పెట్టుకున్నాడు కదా. తద్వారా ఈజ్ ఫెయిల్ అయినట్టు అనుభూతి కలిగింది. నేను అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు సంపాదిస్తే సక్సెస్ అనుకో, దాని కింద 10 స్టేట్మెంట్స్ రాసుకో. 10,000 సంపాదించిన సక్సెస్సే, 20 సంపాదించిన సక్సెస్సే, 35,000 సంపాదించిన సక్సెస్సే, 1,00,000 సంపాదించిన సక్సెస్ అనుకుంటే ఎక్కడో చోట సక్సెస్ ఎంజాయ్ చేయొచ్చు. అది వస్తేనే సక్సెస్ అనుకుంటే ఇంపాసిబుల్. అసలు ఫెయిల్ అవుతుంది కదా. నేను ఇంకో మాట చెప్తా, సక్సెస్ అయ్యారు మీరు అనుకున్నది, దాన్ని ఎవరు గుర్తించకపోతే మీరు బేసికల్గా సక్సెస్ అవ్వాలనుకుంటే సక్సెస్ కోసం కాదు, రికగ్నిషన్ కోసం. సో అందుకని మీరు అడిగిన ప్రశ్నకి మొట్టమొదటిసారి నేను జవాబిచ్చే పర్సన్ గానే కాదు దానికి. సూపర్ సార్. అంటే నేను నా కెరియర్ని, నా ప్రొఫెషన్ని బొందబెట్టేసింది. నేను ఏమవుతుంది, ఆనందం ఉండడం ఇంపార్టెంట్ నాకు. ఎవడు గుర్తిస్తే గుర్తించకపోతుంది, గుడి దగ్గర అడుక్కొని తింటా, హాయిగా ఉంటుంది అసలు. అంటే జనాలు ఎందుకు అంటే ఇప్పుడు నా లాస్ట్ మాట, నాతో ఉన్న వాళ్ళందరూ నాతో సమానంగా చూసుకుంటా. అవసరమైతే నా దగ్గర ఉన్న దాంట్లో కొంచెం భోజనం పెడతా, నా దగ్గర లేకపోతే మీతో అడిగి తీసుకుంటా. ఈ బేసిక్స్తో ఉంటే చాలు. నాకు సాధ్యమైంది నేను చేస్తే, మీకు సాధ్యమైంది మీరు చేయండి. తద్వారా ఈ ప్రపంచం అనుకుని ఒకనొక విజయం మీ జీవితంలోకి వస్తే నేను కూడా ఎంజాయ్ చేస్తా. కానీ రాకపోతే మీరు బాధపడొద్దు అనేది నా బాధ.
అందుకు మీరు చెప్పిన డెఫినేషన్ నాకు ఒకటి ఉంది సార్. నేను ఎప్పటి నుంచి అంటే నా ఊహ నాకు అంటే మైండ్ మెచ్యూర్ అయినప్పటి నుంచి నాకేముందంటే ఏ రోజు ఆ రోజు ఎంజాయ్ చేస్తాను. ఇంకా తర్వాత అది మనం దాన్ని అచీవ్ అయినాక చేయాలి అని దానికోసం కూర్చొని నిజంగా అది ఉంటే ఇంకా భవిష్యత్తు ఎక్కడిది ఉండదు. నేను ఈ రోజు నేను హ్యాపీగా ఉన్నానా లేదా చూసుకుంటాను అంతే. అంతే నిజంగా అది ఉంటే ఇంకా మిగతా చర్చనే అనవసరం. అసలు నిజంగా స్పిరిచువల్ డిస్కషన్స్ అనేంత బోరింగ్ ఇంకోటి లేదు. ఏదో ఒకసారి రెండుసార్లు చెప్పుకుంటే అర్థం చేసుకోవాల్సిన విషయం, కానీ గంటలు గంటలు రోజులు చర్చించే విషయం. గ్యారంటీ అయినప్పుడు అవును అవును అట్లా. సో అందుకని నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక చిన్న పిల్లవాడి ఒక ఈజ్ ఉంటుంది చూశాను, అట్లా అన్నిటిని నేర్చుకుంటూ అన్నిటిని ఆస్వాదిస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ జీవిస్తేనే జీవితం బాగుంది. ఈజ్ విత్ ఎగ్జిస్టెన్స్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆల్సో. ఇది ఎంతమందికి అర్థం కాదు, పదానికి అర్థం కావాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. హౌ ఇట్ పాసిబుల్ అది మనకు తెలియదు. అది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఆత్మజ్ఞానం యొక్క స్థితి ఎట్లుంటుందంటే ఈరోజు మీకు మోషన్స్ ఆఫ్ అయింది, ఇంకా ప్రపంచంలో అందరికి మోషన్ అయిందా లేదా ఆలోచించారు మీరు. ఎగ్జాక్ట్ అట్లే ఉంటుంది. ఒక్కడ గట్టి మీద పడ్డ తర్వాత ఇవ్వండి ధ్యాస ఉండదు, అసలు సోయే ఉండదు. వాడికి అయిపోయింది బాధ కథ. అంత నిజంగా మీరు భోజనం చేస్తే ఆ నెక్స్ట్ మూమెంట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. ప్రపంచంలో భోజనాల గురించి ఆలోచించారు మీరు, వెళ్ళి పడుకుంటారు. సంపూర్ణ స్థితి ఎప్పుడు ఒక్కడిగా ఉంటుంది. వేరే వాళ్ళ గురించి ఆలోచించేది, వేరే వాళ్ళ ఉద్ధరణ కోసం పనిచేసేది, మీరు గుర్తింపుకోవడం కోసం అవన్నీ చేస్తున్నారు. బేసికల్లీ గుర్తింపు వద్దనుకున్న తర్వాత ఏది సాధ్యం అది చేస్తాం, అంతే. సాధ్యం కాబట్టి చెయ్యం. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ మూలకు పడ్డారు కదా వయసు అయిపోయిన తర్వాత. మన కళ్ళ ముందు ఎంతమంది పోయి సూపర్ స్టార్లు, రకరకాల నడుములు తిప్పిన హీరోయిన్లు పోయి, ఎక్కడ పోయి అంటే బాడీ బాగుంటేనే ఇదంతా. అందుకని అసలు కదలకుండా కూడా సేవ చేయొచ్చు. నేనంట ఉన్న చోటనే నేల క్లీన్ చేయొచ్చు, లేకపోతే ఒక చిన్న మడి తీసుకొని అందులో పాలకూర నాటచ్చు. వీ కెన్ డూ సంథింగ్. మనిషికి చాలా అహంకారం. తన ప్రయత్నం అంతా వేరే వాళ్ళు గుర్తించాలని. పోనీ నేను ఇంకో మాట, బాక్సర్స్ పెట్టుకుంటారు కదా, అట్లా గుర్తించే వాళ్ళని 10 మంది పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన, వాళ్ళు ఎప్పుడు గుర్తిస్తూ ఉంటాను నేను. అంటే నీకు ఆ థాట్ వెళ్ళిపోతుంది. గురూజీ సరే బాలు కొన్ని వాటర్ మీకు ఇచ్చినట్టు కొన్ని నీళ్ళు అంటే తీసుకురా. సో బాక్సర్స్ని పెట్టుకున్నట్టు, బౌన్సర్స్ని పెట్టుకున్నట్టు గుర్తించే వాళ్ళని పెట్టుకోవాలి ఎప్పుడు. అంటే మనకి థాట్ వెళ్ళిపోతుంది. ఇంటికి పడుకునే ముందు ఇంటికి వెళ్ళి ఒక 5-6 మంది మనల్ని అభినందించి ఫోన్ చేయాలి, చాలా గొప్ప మనకు సాటిస్ఫాక్షన్ వస్తుందేమో. ఎవడో తెలియని వాడు అభినందించాలని మనం ట్రై చేసి పిచ్చి పనులు ఉండి చేసుకుంటూ ఈ పీస్ ఆఫ్ మైండ్ కోల్పోతున్నాడు మనిషి. ఈ పాయింట్ అర్థం మొత్తం ప్రశ్న అర్థం ఈజ్ విత్ ఎగ్జిస్టెన్స్. హౌ టు ఎక్స్పీరియన్స్ దట్ అంటే నేను అనే భావన, అంటే నేను ప్రత్యేకంగా ఏదో చేయాలని మీరు అనుకుంటే ఈజ్ ఉండదు, టెన్స్ ఉంటుంది. అప్పుడు టెన్షన్. అట్లా కాకుండా మీకు ఏది సాధ్యమో అది చేస్తున్నారు అనుకో, ఈజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంతేగాని వేరే వాళ్ళని చూసి మనం ఏమైనా చేయాలనుకుంటే మీ ఈజ్ పోయి ఇంకేదో ఈజ్ కోసం ప్రయత్నం చేస్తారు అన్నట్టు. సో అట్లా అందుకని మనం ఎంత ట్రై చేసినా మనకి ఎంత సాధ్యం అంతే. ఇప్పుడు మీరు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి ఉంటుందా? ఓ కోటీశ్వరుడు ఇంట్లో పుట్టిన పిల్లవాడికి అంత ఆస్తి ఉంటుంది. ఎట్లా పారామీటర్? దీనికి లెంక కుదురుతలేదు. నాకు ఫస్ట్లో వచ్చిన క్వశ్చన్, నాకు అక్కడ ఎగ్జిస్టెన్స్ మీద నాకు కోపం వచ్చింది, నా పుట్టుక మీద నాకు కోపం వచ్చింది. నేను పుట్టిన ఇల్లు కోటీశ్వరులది ఏంటంటే నా లైఫ్ ఎట్లుంటుండే, అట్లా పుట్టిన కాబట్టి ఈ వరకు వచ్చింది. అప్పుడు నాకు ప్రశ్న డబ్బు పరంగా చెప్పేది మస్తు బాధపడదే. నేను చెప్పినా మా కన్నమ్మకి ఎన్నోసారి, నాకు ఆ టైంలో కారుని చూస్తే ఎవడన్నా నాకు ఇట్లా గోడను గుద్దుతుంటే నాకు తీటలేస్తుండే. నేనేం తప్పు చేసిన అసలు, నేను ఎందుకు కారు ఎక్కలేకపోతే అంటే మా ఇంట్లో ఏ బాడకో కారు లేదని బాధపడుతుంటే నేను కాలుతుంటే కింద మా కుటుంబ సభ్యులు ఒక్కడ కూడా సంపాదించాలి అవలబాడు అని చెప్పి పంపించేస్తుంటే నేను. తర్వాత తెలిసింది ఇక్కడ విషయం, కారు అంటే కారు కాదు ముఖ్యం, ప్రయాణం ముఖ్యం. అరుణాచలం నువ్వు కార్లో పో, నేను ఆ ట్రైన్లో వస్తా, క్యాబ్ వరకు పడతా, ప్రయాణం జరుగుతుందా లేదా అంతే. ఇప్పుడు ప్రయాణం ముఖ్యమైంది, కారు ఉంటే కొనుక్కుందాం. మీరు ఇందాక మాట్లాడారు కదా సార్, నేను ఎందుకు ఈ కుటుంబంలో ఒకటి ఇలా ఉన్నాను అని అన్నారు కదా, దానికి రియల్గా అంటే సార్ మనిషికి జన్మలు ఉంటాయంట మళ్ళీ, అంటే మళ్ళీ కూడా అది కూడా థాట్ ప్రాసెస్ చెప్పారు. అందుకే అంటా అన్నాడు ఆయన.
ఆయన ఎప్పుడు అన్నాడు నేను మగవాడిని అంట అన్నాడు కదా. సో డిఎన్ఏలో మనకు ముందు మన ఫోర్ ఫాదర్స్ వాళ్ళు డబ్బులుగా ఉంటే మనకు అదే థాట్ ప్రాసెస్ వచ్చి అట్లనే వస్తామట మనం. సో మన ముందు ఎవరు లేరు కాబట్టి మనం ఇలా ఉన్నాం. మనం గట్టిగా డబ్బు సంపాదించి అంటే లీగల్గానే సంపాదించి వదిలేస్తే మన పుట్టే పిల్లలు కానీ ఇంకా మన పిల్లల పిల్లలు కానీ వాళ్ళు కూడా ఒక అయ్యిండు వాళ్ళ ఇంట్లో వస్తారంట పిల్లలు. ఇదో పెద్ద అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు మాట్లాడే ఒకటి మన జన్మ మరణాలకి ఆర్థిక వ్యవహారాలకి ఏ సంబంధం లేదు. ఆహా. నెక్స్ట్ అస్సలు మనిషి సృష్టించింది దానికి ఎట్లా సంబంధం ఉంటుంది? మనిషి సృష్టించిన డబ్బు అసలు ఇవన్నీ ఎక్కడే సార్ నాకు అర్థం కాదు. ఇవన్నీ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? పని టైం పాస్ కాక. అంటే ఇప్పుడు నీ పని మీద నీకు ధ్యాస లేదు. భూమి మీదకి వచ్చిన ప్లానెట్ మీదకి మన సహజంగా జీవించి సహజంగా వెళ్ళడం అంతవరకే. ఏమీ లేదు సార్. అంటే నేను చెప్పేది ఏమీ లేదంటే నిరాశవాదం కాదు. ఏమీ లేదని తెలుసుకొని అసలు ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు అసలు. అదే నేను ఏమదనట్టు. అదే మనం ప్రపంచకంగా చూసినప్పుడు మనకంటూ ఒక చరిత్ర ఉంది సార్. అదే ఒకటి మీకు ఋతుమర ప్రజ్ఞ అనేది ఒకటి ఉంటుంది, విన్నాను. సో దాంట్లో మా సార్ ఆయన సార్ ఫిలాసఫీలు అనంతంగా ఉన్నాయి. సిద్ధాంతకర్త నేను చెప్తున్నా, అనుభవంలో ఉండి చెప్తే అంత కథ ఉండదు, చదివి చెప్తే చాలా ఉంది. ఆయన కేవలం సార్ దేవుడు లేడు ఎవరు లేడు అంటారు సార్. ఆయన డబ్బు మన డబ్బు కాన్సెప్ట్ లో ఉన్నాం కాబట్టి ప్రపంచం అది దేవుడు అంటూ లేడు. ప్రపంచంలో అది రెలవెంట్. నీ మైండ్ లో ఏం తిరుగుతుందో, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అది అవ్వడానికి అన్ని అవకాశాలు ఉంటాయి. నువ్వు అవ్వచ్చు అంటాడు. ఏది సాధ్యమో అదే అవుతుంది సార్. సాధ్యం అంటే నీ మైండ్ లో ఎంత నీ ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎంత ఉందో ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ బట్టి నువ్వు అది అవుతావు అంటాడు. సో ఈజ్ విత్ ఎగ్జిస్టెన్స్ అర్థమైందా? అది ఒక మాట సార్. ఎంతో మంది ఎన్నో చెప్తారు. అల్టిమేట్గా మనకు ఇప్పుడు ఎట్లా పడుకోవాలని 100 మంది చెప్పొచ్చు. బెడ్ ఎక్కినాక నీకు నచ్చినట్టు పడుకోవాలి. నేను ఎవరు చెప్పింది నువ్వు మనం 100% తీసుకోలేము. మన శరీరం మన ఫ్రీక్వెన్సీ అక్కడ ఎంత వరకు అది ఈజ్ అండి. ఫిగర్ ఇట్ అవుట్. ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా, నాకు ఇట్లా కూర్చుంటే బాగుంది కూర్చున్నా. అనవసరంగా పెద్దవాళ్ళ దిక్కు కాళ్ళు జాపి కూర్చోవద్దు అన్నాడు అనుకో, అసలు నేను అటుపక్క తిరిగి కూర్చుంటే ఇట్లా. ఎందుకంటే నాకు ఈజీ ఇంపార్టెంట్, ఎవరిని గౌరవపరచడం నా ఉద్దేశం గానే కాదు. అంతే. మొన్ననే ఎవరో వచ్చారు, నేను మీరు ఇట్లా చూస్తుంటే నేను మాట్లాడలేను అన్నది ఓ పెద్ద ఆవిడ. నేను అటుపక్క తిరిగి కూర్చున్నా, ఇప్పుడు మాట్లాడాను. కంఫర్ట్ అన్నట్టు కంఫర్ట్ మన కంఫర్ట్ అంతే. విషయం ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడ దిగి తిరుగుతే ఏమి. మనం పోసినప్పుడు అడవిలో దిక్కులు చూసుకొని పోయాం, జస్ట్ పోస్తాం అంతే. అట్లా జీవించాలి. సరే, ఆ ప్రపంచం అంతా మనకు నేర్పించేది ఒకలాగుంది. నేను అటువంటి ప్రపంచం నుంచే వచ్చిన. నా ఫ్రెండ్స్ అంతా సంసారంలో ఉన్నారు, డబ్బు కోసం పరిగెడతారు. ఇవన్నీ చూసిన నాకు ఇందులో ఏ రసం కనబడలేదు. అల్టిమేట్గా నేను ఎట్లున్నా అనేది ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చాలా గొప్పగా విజయం సాధించి ₹1 కోటి ఎర్న్ చేసి ఇంటికి వచ్చారు. ఇంట్లో డిస్రెస్పెక్ట్ఫుల్గా మిమ్మల్ని ఏదో అన్నాడు మీ కొడుకో లేకపోతే ఎవరో, మీకు డిసప్పాయింట్మెంట్ వచ్చింది, అయిపోయింది. అంటే ఇప్పటి వరకు మీరు సాధించిన విజయం అంతా ఒక్క తిట్టుతో పాయ. ఇప్పుడు నేనున్నా, ఎవరేమని అనుకోని నేను పట్టించుకో అట్లా అనడం వాళ్ళ ఇష్టం, దాన్ని పట్టించుకోకుండా నా ఇష్టం అన్నట్టు. ఇది రజనీష్ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఉందని. ఇదేం ఫిలాసఫీ కాదు, ప్యూర్లీ ప్రాక్టికల్. నేను ఎక్కడికో కొండ మీదకి పోయి చెప్తే ఫిలాసఫీ అవుతుంది. అందరి మధ్యలోనే ఉంటున్నా. అగో నా భార్య ఉంటుంది, కూతురు దత్తత తీసుకున్నా, మా అన్న వీడెవడో తెలియదు, టైసన్ బాలు ఎవరెవరు అందరూ ఉంటారు. నేను ఎవరిని ఏమీ చూసుకున్నా అసలు. నా పని నేను సమర్థవంతంగా చేస్తాను, నాకు సరిపోయినంత. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కొంచెం తప్పైనా కూడా పట్టించుకోను అంతే. ఏమి కాదు యాక్చువల్లీ. నువ్వేం చేసినా ఏమి కాదు, ఏం చేయకపోయినా ఏమి కాదు. ఏదో మన ఊరికి అట్లా అనిపిస్తుంది, ఏదో చేస్తే ఏదో అయితే ఏదో అయిపోతా అని. ఎక్కడికి పోతలేము మనం. సార్ జన్మలు ఉంటాయా? నేను అన్నది ఎన్ని జన్మలు తీసుకున్నా పీకేది ఏమీ లేదు బేసికల్లీ. తద్వారా నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఈ జన్మ మన ఎన్నో అంటే చాలా మంది మా గురుగారు అంటారు జన్మలు ఉంటాయి. మీరు నమ్మితే ఉంటది, మీకు అది మరణించే వరకు మీరు నమ్మకంతో మరణిస్తారు. ప్రకృతిలో మోక్షం కావాలని కోరుకుంటారు మనిషి అన్నాడు. నాకు అసలు జన్మ అంటూ వద్దంటాడు. ఎత్తిన తర్వాత ఈ జన్మ అంటే రియల్ క్వశ్చన్ అది కాదు. ఆత్మ
వదిలేయమని చెప్పి అంటాడు. అది కూడా మనసు చెప్పారు సార్ చెప్తే కరెక్ట్. మీరు చెప్పండి సార్. నాకు తెలిసి నేను చెప్తున్నా, నాకైతే లేదు. లేదు ఎందుకు లేదంటే నా ఉద్దేశం కాదు, అసలు జన్మనే లేదు. ఉండదు, ఎట్లా ఉంటుంది? ఈ జన్మ ఉందనుకుంటే మరు జన్మ ఉండొచ్చు, అసలు జన్మ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే. మీరు కొనసాగుతున్నారు, ఇది సత్యం అంతే. బ్రేక్ అయితే కదా ఇప్పుడు ఉదాహరణకి ఒక నది ప్రవహిస్తుంది, అందులో ఒక వాటర్ డ్రాప్ అడుగుతుంది ప్రశ్న, అది కొనసాగుతుంది నదిలో. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరు గర్భంలో ఉన్నప్పుడు ఉన్నారు కదా, మీరున్నట్టు నిద్రలో మీకు తెలియదు కదా, అట్లా గర్భంలో కూడా మీరున్నట్టు మీకు తెలియదు, మీరు ఈ వ్యక్తి అని తెలియకపోవచ్చు. జన్మ తీసుకోకముందు, అసలు పిండం తయారు కాకముందు మీ తండ్రి వీరేకణంలో ఉన్నారు కదా, మీ అమ్మలో వచ్చిన అండము దాంట్లో ఉన్నారు కదా, మీరు సగం సగం ఉండొచ్చు బట్ ఉన్నారు కదా. ఆ తర్వాత మీ ఫాదర్ ఉన్నాడు, మీ ఫాదర్లో పుట్టినప్పటి నుంచి ఆయన యవ్వనంలోకి వచ్చి వీరేకణం తయారు చేసుకునే వరకు మీరు అవ్యక్తంగా ఉన్నారు కదా. సో అట్లా కొనసాగుతుంది వ్యవహారం. మనం కరెక్ట్గా హాస్పిటల్ బెడ్ మీద పడితే అప్పటి నుంచి కౌంట్ చేస్తున్నాం, అంతకుముందు ఎవడు కౌంట్ చేస్తాడు? మన రికార్డ్స్ కోసం అట్లా రాసుకున్నాం. జన్మ నక్షత్రం అనేది ఎట్లా కరెక్టు? ఎక్కడ తీసుకున్నావు జన్మ? కరెక్ట్గా వీరేకణం పోయి అండంలో కలిసినప్పుడు తీసుకోలేదు జన్మ, అక్కడ జన్మ స్టార్ట్ అయింది కదా. సరే, అక్కడ జన్మ స్టార్ట్ అయిందని నమ్మితే మరి అంతకుముందు అక్కడి నుంచి వస్తున్న వీరేకణం ఏది, అది ఎక్కడ జన్మ తీసుకుంది చెప్పు. అట్లా ఓవరాల్గా చూస్తే ఒక ఎనర్జీ ప్రాసెస్ రకరకాలుగా వ్యక్తమవుతుంది అంతే. తద్వారా జ్ఞానోదయం పొందిన అందరూ మరణాన్ని అద్భుతంగా వెల్కమ్ చెప్పారు. బికాస్ అసలు మరణమే లేదు, జన్మమే లేదు, జస్ట్ ఒక రియాలిటీ నువ్వు బాగా ఉందనుకున్నది ఒకటి పోతుంది అంతే. ఫోన్ పోవచ్చు, తరంగాలు పోవు, అట్లా నీవు శరీరం ఫిజికల్గా నీవు పోవచ్చు, కానీ రియల్ ఎసెన్స్ కొనసాగుతుంటుంది. అందుకని మనం ఎక్కడికి పోతలేము, పెట్టుకుని చింతకాయను ఆత్మను కూర్చు వరకునే పడతా అంటే ఇది పేలదే ఉంది అట్లా. సో నేను జన్మ లేదంటుందంటే జన్మ లేదని కాదు, అసలు జన్మమే లేదు అసలు. మన ఎగ్జాంపుల్ చివరి ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం యాపిల్ పండు తింటాం కదా, లేకపోతే మామిడి పండు ఇట్లా తెంపుకుంటాం, అప్పుడే పుట్టిందా అది? ఎప్పుడు పుట్టింది? అది చెట్టుకు అంటే చెట్టు కాపుకొచ్చే ముందు చిన్న పువ్వు ఉంది, కనిపిస్తుంది. అసలు అట్లా మొగ్గగా రావడానికి వెనక ప్రాసెస్ లో అది లేదా? ఉంది. ఎక్కడుంది అది? ఆ చెట్టు మొదలు నుంచి స్టార్ట్. అంటే ఆ మామిడి చెట్టు విత్తనంలో అది ఆడే ఉంది, లేకుండా ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఆ మామిడి చెట్టు విత్తనం దగ్గర వచ్చి ఆగితే ఈ విత్తనం ఎడికెళ్ళి వచ్చింది? సో ఇదంతా కంటిన్యూటీ. దీనికి ఇంగ్లీష్లో ఒక చక్కటి పదం ఉంది, యాడ్ కంటిన్యూయం అండ్ యాడ్ ఇన్ఫైనైటమ్ అన్నారు. అంటే ఇది నిరంతరంగా కొనసాగుతూ అనంతంగా కొనసాగబోతుంది. ఇక్కడ ఎవడు ఆపేటోడు లేడు. అనవసరంగా సమస్య ఎక్కడొచ్చింది? ప్రశ్నకు జవాబు కోసం వెతుకులాడుతున్నాడు వాడు. సత్యంతో పనిలే. నచ్చే జవాబు వస్తే అమ్మాయి జన్మలో ఉంటే నువ్వు జన్మలో అంతర్గతంగా నమ్ముతున్నావు. ఇప్పుడు అట్లా చెప్పే ఓ సాధువు కోసం వెతుకులాడుతున్నావు. అంటే నీ పిచ్చిని సమర్థించే ఓ సాధువు కావాలి. జన్మలు ఉన్నాయని ఆయన ఉన్నాయని చెప్పాడు అనుకో, ఎస్ కరెక్ట్, నచ్చుతుంది, నీకు నచ్చుతుంది. సత్యంతో పని అట్లా మన సత్యం అంటే ఏది ఎక్కడికి వస్తలేదు పోతలేదు. ఇది చిన్న లీలా అని చెప్పారు, ఒక చిన్న ఆటలాగా ఆడుకో. ఇక్కడ ఎవరు నీకు ప్రత్యర్థి లేడు, ఇక్కడ ఎవరి మీద విజయం సాధించేది లేదు, ఏది ఎంట తీసుకుపోయేది లేదని తెలుసు, అయినా జమ చేసుకుంటాం. జమ చేసుకోపోని, కానీ ఆ జమ చేసుకుని నీకు బాధని ఇస్తుందా ఆనందాన్ని ఇస్తుందా అదన్నా చెక్ చేసుకో. ఎక్కడో చోట నిర్ణయానికి రా. నేనైతే 100% నిర్ణయానికి వచ్చేసిన, ఊరికే ఫిలసాఫికల్ కాదు, ఏమీ కాదు, అనవసరంగా ఆవేశపడుతున్నాం మనం. సాధ్యమైంది చెయ్యి. పిట్ట సాధ్యమైనంత అరుస్తుంది, అరిచి గూళ్ళకు పండుకుంటుంది. కుక్క సాధ్యమైనంత మురుగుతుంది, అరిచి మూలకు వండుకుంటుంది. నీకు సాధ్యమైనంత నీకు నచ్చిన పని చెయ్యి, పడుకోపోయి. కుక్క మురిగింది ఎవరో వస్తే, ఆ తర్వాత దొంగను పట్టుకున్నారు, 1 కోటి రూపాయలు సేవ్ అయినాయి. ఆ తర్వాత అతన్ని అందరూ మెచ్చుకున్నారు, మంచి కుక్కను పెంచుకొని. ఈ విషయం కుక్క పట్టించుకోదు, మళ్ళీ పోయి మరుగుతుంటుంది అంతే. జ్ఞాని పరిస్థితి అట్లుంటుంది, వాడి సంబంధమే లేదు అసలు. మురిగిండా పోయిందా. సరే, ఇప్పుడు అనుకుంటే అందరూ అనుకోలేరు, అసలు అనుకోరు. అట్లా నిజమైన డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నిష్కామ కర్మ ఉన్నప్పుడు
రియల్ వర్క్ వస్తుంది బయటికి. అసలు కరప్షనే ఉండనప్పుడు ఎంత డెవలప్మెంట్ ఉంటుంది చెప్పు. ఇప్పుడు మన డెవలప్మెంట్ కనుక మన వ్యవస్థ అంతా కరప్టెడ్ పీపుల్ పట్టుకోవడానికి ఎనర్జీ అంతా పోతుంది కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆనెస్ట్ అయ్యి కొంత చేసిన గొప్ప వ్యవస్థ బిల్డ్ అవుతుంది. సరే, కొంతమంది అంటే వాళ్ళ ఆత్మను చంపుకోను ఏదో వాళ్ళు ఏంటంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం కానీ అసెట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి మన పక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ, ఇవన్నీ వాళ్ళు అట్లా ఏం లేదు శూన్యం అనుకుంటుంటే అలాగే ఉంటాయి కదా. లేదు, నేనంటున్నా నువ్వు కూడా కోరుకో నా పెయింటింగ్స్ ఈ నెలలు ఇవన్నీ పోతే ఐ వాంట్ టు బై బెంచ్ కార్. నేను సంపదకు అగేనిస్ట్ కాదు, ఎంజాయ్ ద లగ్జరీ. ఓకే ఓకే. కానీ బెంచ్ కార్ పోతే బాధపడకు. ఇది బాగుంది సార్. దానికి గీత పడితే బాధపడకు, గీత పడితే గీత తీయించు. ఇప్పుడు నేను చేసిన మా క్రాంతి గారు ఉంటే బాగుండు, ఇట్లా పోతుంటే అక్కడి నుంచి ట్రర్రని గీసుకుపోయింది. వాడు దిగి చూసి అన్న గీత పడ్డది అన్నాడు. ఇప్పుడు నువ్వు ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్, లెట్స్ బి క్రియేటివ్. అదే రాయి తీసుకొచ్చి ఇటు పక్క ఒక గీత గీసినాం, బ్యాలెన్స్ అయింది. లెట్స్ గో. అంతే, అదే చేస్తున్నాం. నచ్చింది సార్ ఏంటంటే డబ్బుకి అగనెస్ట్ కాదు అస్సలు. నేను నిరంతరం ఇప్పుడు ఈ రోజు కూడా ఎన్నో పుస్తకాలు సేల్ చేసినాం, కానీ డబ్బుని పని ద్వారా నేను మోసం చేయను. నిన్ను నీకు మాటలు చెప్పి నేను బొమ్మలు గిమ్మలు వేసి నీ దగ్గర లాక్కుని నీ కోసం ఒక ఫిజికల్ పని చేస్తా, ఒక పెయింటింగ్ చేస్తా. నేను రాసిన పుస్తకం 600కి ఇస్తున్నాను అంతే తప్ప నీకేదో హోమ్ బింబిషన్ నేను నీకు డొనేషన్ లాగే టైపు కదా, అది అబద్ధం అది. సో మామూలు సాధారణ మనిషి జీవితం ఎప్పుడు అట్లే ఉంటుంది నా లైఫ్ అంతా. మన జ్ఞానము మనం డబ్బు ఎర్న్ చేయడానికి ఉపయోగించుకునేది కాదు, మనం హాయిగా బతకడానికి ఉపయోగపడేది అంతే. ఇప్పుడు అంతెందుకు, ఇదే ఒక పెద్ద ప్యాలెస్ అనుకోండి, ఇట్లే ఉంటా నేను. ప్యాలెస్ అనే ఇట్లనే ఉంటా అంటే ఆనందాన్ని వెతుకుంటున్నావు దీంట్లోనే. ఆనందంగా ఉన్నా. అంతే. ఇప్పుడు ప్యాలెస్ డిసైపర్ అయిపోలే. సో మీరు ఎంత పెద్దదున్నా చిన్నదున్నా మీరు అనుభవించేది గింతే, అది పరిపూర్ణంగా అనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు అంటాలియా హౌస్ ఉంది అంబానీది, తిరిగే ప్లేస్ ఎంత కొంచెమే ఉంటుంది కదా, పడుకునే ప్లేస్ ఇంతే ఉంటుంది. కుర్చీ ఏమన్నా 50 ఫీట్లు ఉంటుంది, ఉండదు కదా. మన ముడ్డు ఎంత ఉందో అంతే కుర్చీ ఉంటుంది. కుండలో నీళ్ళు నిండా ఉంటాయి, తాగేది గ్లాసు దగ్గర అంతే. నేను అంటున్నది పని చేయడం ద్వారా డబ్బు వస్తే ఐ వెల్కమ్ ఇట్. ఇప్పుడు నేను శాండ్ ఆర్ట్ చేసిన దాదాపు దేశ విదేశాల్లో ఒక 6 ఏళ్ళు అప్రత్యతంగా చేసిన. అప్పుడు నాకు చాలా కంపెనీలు రెమ్యునరేషన్ ఇచ్చారు. దాన్ని నేను నా ఖర్చు కొన్ని మిగిలిన డబ్బుతో ఒక ఫ్లాట్ కొనుక్కున్నా. అట్లా వచ్చింది, లేకపోతే నాకు అంత అవకాశం ఎక్కడిది. మోసం చేసి ఎట్లో అట్లా సంపాదించాలని నాకు లేదు. నేను చేస్తున్న పని ద్వారా వస్తే నాకు ఓకే, అది దాని మాధ్యమం కాబట్టి లెజిటిమేట్గా ఎంత రావాలో అంత రాని, అంతే తప్ప వేరే వాళ్ళది ఎట్లు అట్లా లాక్కోవాలి, లేకపోతే మా బంధువుల కంటే నేను ఉన్నతంగా ఉండాలి ఆర్థిక పరంగా కుచ్చుకరికేది కానీ అట్లాంటిది ఏమీ లేదు. అంటే డబ్బు నాకు గౌరవాన్ని ఇవ్వదు, డబ్బు నా అవసరాలు తీరుస్తుంది అంతవరకు. నా దగ్గర నిజంగా నేను ఎవరి కోసం ఎత్తుకులాడుతుంటే నేను రోడ్డు మీద ఊరికి ఇట్లా కూర్చున్నా, నన్ను చూసి నన్ను గౌరవించేటోడు కావాలి, నా కారు చూసి కాదు, నా పదవి చూసి నా హోదా చూసి. అది వేరే, అది పదవి పోతే గౌరవం పోతుంది. మనకు తెలుసు కదా, ఎవరో ముఖ్యమంత్రి పుట్టినరోజు మస్తు మంది వచ్చారంట జనాలు, ముళ్ళు థ్రిల్ అయిపోతుంది, భార్య అయ్యి పదండి నీకోసం వచ్చారంటే నెక్స్ట్ బర్త్డేకి చూడు ఏమవుతుందో. నెక్స్ట్ బర్త్డే సమయానికి గవర్నమెంట్ ఉల్టా పల్టా అయింది, పదవి పోయింది, ఎవ్వడు రాలి. అందుకే ఆ రోజు బయటికి రాలేదు, ఈరోజు బయటకు రాలేదు అన్నాడు. సో బేసిక్స్ బాగుంది. అల్టిమేట్ అబ్బా, నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి అయినా లాస్ట్కి ఇంతే, పోయి తిని పడుకోవాలి. అది ప్రాపంచికంగా పాలసీస్, ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించని, అందులో సక్సెస్ ఫెయిల్యూర్ కోసం కాదు, అందరి జీవితం ఈజీగా అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి వ్యవస్థ అంతా వచ్చింది. అది కొందరు చేస్తారు, కొందరికి అవకాశం ఉంటుంది. అట్లా అందరు ఉంటేనే సమాజం ఉంది. అందరు పొలిటీషియన్స్ అయినా సమాజం నడవదు, అందరు డాక్టర్స్ అయితే పేషెంట్ ఎవడు, అందరూ భూములు అమ్మేటోళ్ళు ఉంటే కొనుటోడు ఎవడు. సో తెలియకుండా ఒక విభజన వచ్చేస్తుంది అట్లా. ప్రశ్నలు పడిపోయినాయి, ప్రశ్న లేదు సమాధానం లేదు అనే స్థితికి వచ్చింది. అదే అసలు ఎక్కడున్నా మనం బిర్ర బిగుసిపోతాం, హాయి కూర్చున్నాం, ఎంత బాగా కూర్చున్నాం అసలు. జస్ట్ కొండ మీద కోతుల్లాగా కూర్చున్నాం, అసలు ఏ బరువు లేదు. చాలా మంది నేను గమనించింది, ఈగో మాయలో ఉంటారు, కానీ నాకు లేదు అని చెప్తుంటారు. నాకు ఈగో ఉంది, మాయ ఉంది అని అతనికి అర్థమయ్యేటట్టు. నేను ఇంకొక రహస్యం చెప్తే ఇక్కడ, ఇవి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటారు. అసలు ఈగో లేని మనిషి ఉండడు. అదే ఈగో లెస్నెస్ అనేది అబద్ధం. దాన్ని గుర్తించడం నేను చెప్పి ఎట్లా తెలీదు.
నేను గుర్తించిన నాకు ఈగో ఉంది, మా ఈగో ఎట్లా దాన్ని డిఫైన్ చేయి ఫస్ట్, వాట్ ఈజ్ ఈగో? ఎట్లానంటే కొన్నిటిని చెప్తున్నప్పుడు మనకు నచ్చని ఉన్నప్పుడు మనకు కోపం వస్తుంటుంది కదా, అది ఈగో నుంచే వస్తుంది. ఫస్ట్ ఈగో అంటే ఏంది? నేను, నాది, నేనే గొప్ప, అయ్యాం యు ఆర్ నాట్ అయ్యాం. అయితే దీంట్లో ఒక 3 స్థితుల గురించి ఊరికే చెప్తా. ఇది చర్చించే అంశం కాదు, ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకునేది. నిద్రలో ఈగో ఉండదు అసలు. మెలకువలో సగం సిగం ఉంటుంది చూడు, నేనన్న భావన, అది ఈగో. ఆధ్యాత్మికత అంటే మెలకువలో సంపూర్ణమైన అహంగా మారడు. నేను తప్ప ఇంకేమీ లేదు అనుకుంటే ఈగో ఉండదు. నేను నువ్వు ఇద్దరం ఉంటే ఈగో వస్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు చాలా ఈగో ఇష్టబ్బా, అడవికి వెళ్ళినావు, అసలు వేరే మనిషి లేడు, ఈగో ఉంటుందా నీకు? వేరే వాడు ఉంటేనే నీ ఈగో జనరేట్ అవుతుంది. సో ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయి ఏంటంటే వేరే వాడు ఉన్నాడన్న స్పృహ పోయింది. తద్వారా నీ నడకలో ఒక నార్మల్సీ వచ్చేసింది. వేరే వాడు నన్ను చూస్తున్నాడు అనుకుంటే ఇట్లా వస్తుంది, ఎవరు లేరు అనుకుంటే అది నేనే, నువ్వు రాదు. సో ఇప్పుడు మెలకువలో ఈగో ప్రపంచంలో అవసరం. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, హీ హ్యాస్ టు మేక్ వర్క్ హ్యాపీన్ కాబట్టి అక్కడ అది ఉపయోగపడుతుంది ఒక డివైజ్గా. కానీ డే టు డే లైఫ్లో అక్కర్లే, సంపూర్ణ అహంగా మారాలి. దాని అర్థం అయితే వేరే వ్యక్తి కోసం, వేరే వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు కానీ వేరే వ్యక్తికి సంబంధించిన ఏ విషయము నువ్వు క్యారీ చేయట్లేదు. నీకు ఎట్లా హాయిగా ఉంటే అట్లా చూస్తున్నావు. తద్వారా నువ్వు సంపూర్ణ అహంగా మారినట్టు, కంప్లీట్ సమాన. నేను నాలో ఏముందో అందరిలో అదే ఉంది. అంతే అంతే, ఇంకా వేరేది వేరే అన్న భావన లేదన్నట్టు. అంటే వేరే వ్యక్తి యొక్క కదలిక కానీ మాట కానీ నీ యొక్క క్షణాన్ని ప్రభావితం చేస్తలేదు. ఇంకా అలాగా నువ్వు కట్టరగా ఏమి లేవు, మొండిగా లేవు, సాఫ్ట్గానే ఉన్నావు, హంబుల్గానే ఉన్నావు. నీకు ఎట్లా తోస్తే అట్లా ఉంటుంది. ఇనిషియల్గా కొంచెం ఫ్రిక్షన్ వస్తుంది ఇట్లాంటి వాడికి, రానని అర్థం చేసుకుంటారు. ఏడైతే వాడు పడుకుంటాడు, వాడు పక్కకి జరగండి అంటే వాడు ఫస్ట్ నుంచి ఫస్ట్లో అందరు కూర్చుంటే ఎట్లా పడుకుంటావు? నాకు నిద్ర వస్తే పడుకుంటా స్వామి, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఓ సంవత్సరంలో ఓవరాల్గా వాడు ఏడైతే పడుకుంటుండే అనుకో, ఒక సంవత్సరం పోయింది, 10 ఏళ్ళు పోయింది అనుకో, 6th టైంగానే అతనికి రూమ్ ఇచ్చేస్తారు, పడుకోపోరా అంటే స్వభావం అంగీకరించబడుతుంది. అతను వేరే వాళ్ళ ముందు ఇన్సల్ట్ చేయడానికి అట్లా చేయట్లేదు, అతని నిద్రకు అతను లొంగిపోతున్నాడు. వెరీ న్యాచురల్ అన్నట్టు. అహం యొక్క సంపూర్ణ స్థితి అట్లా ఉంటుంది. అంటే నువ్వు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాడు ఏం దోస్తే అది చేస్తుంటాడు, కానీ నిన్ను బాధ పెట్టాలని ఏముండదు అట్లా. మరి ఇప్పుడు చిన్నపిల్లవాడు కావడం కష్టంగా, నేను ఇలాంటి అవుతాడు మనస్సు 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 చిన్నపిల్లవాడు అంటే ఇప్పుడు మనం కడ్రాయర్లు వేసుకొని ఇట్లా ఆడుకుందాం అని కాదు. అంతే, సమానాన్ని అనుభూతి చెంది, సమానత్వం సమానాన్ని అనుభూతి చెందితే అంతే. ఈగో లేదు, ఈగో లేదు, ఈగో కూడా లేదు. కానీ దాన్ని అనుభూతి చెందడం ఎలా అన్నది నాకు ప్రశ్న, ఈయనకు అయిపోయింది ఆ ప్రశ్న. అది ఇది సమానం అంటే ఇప్పుడు సమానం ఎట్లా చేస్తావు చెప్పు? అసమానం చేయొచ్చు, కానీ సమానం చేసడానికి ఆధారమే లేదు. సమానం ఎట్లా చేస్తాం? అసమానం చేయడానికి పద్ధతి ఉంది. ఏమిటది? మీలో ఏముందో నాలో అదే ఉంది అని నేను అనుభూతి చెందడం ఎలా అంటే ప్రతి జీవిలో కూడా నాలో ఉన్న ప్రాణమే, అష్టవక్ర గీతలో ఒక్కటే, నాలో ఉన్న ప్రాణమే అలలో ఉంది. అదేమో ప్రకృతి పరంగా. అదే నేను అంటున్నది పక్షపాత రహిత స్థితి, అహంకార శూన్యత వైపు తీసుకెళ్తుంది అంతే. అనుభూతి చెందగల పక్షపాతం లేకుండా ఉండు, అట్లేదే అదే ఇంకా అయిపోయింది. కార్డు అంటుకుని టైం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి వంకాయ వదిలేస్తే దురద పోతుంది డాక్టర్, వంకాయ వదలలేని అంటే దురద గోక్కు అంటున్నారు. నేను వంకాయను వదలను, దురదను గోకను, అట్లా కుదరదు, అనుభూతి రాదు, అట్లా కుదరదు. అంటే నేను కళ్ళు తెరిచే ఉంటాను కళ్ళు తెరిచే ఉంటాను నిద్రపోతా అంటే ఎట్లా? ఏదో ఒకటి అయిపోతేనే ఒకటి వస్తుంది. ఒక మంచి పాట.
ముగిద్దాం ఇక్కడ. చాలా బాగుంది.